అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మరొక అంశం ఏంటంటే అందిసత్యం గారు, జగన్పై ఏసీబీ తోటి విచారణ జరిపించాలి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అని చెప్పేసి మాజీ మంత్రి, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవేనండి, ఇవాళ జగన్కు సంబంధం ఉందా లేదా అనేది తేల్చవలసిన విషయం. కానీ అదాని ఆ సికి తోటి ఒప్పందం చేసుకొని అదాని దరిదాపు 4667 మెగావాట్స్ సప్లై చేస్తాను ఒప్పందం చేసుకుంటాం. అలా సప్లై చేసేదంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకు లేదా ఇతరులకు లంచాలు ఇచ్చి దాని డిమాండ్ కృత్రిమంగా క్రియేట్ చేశారనేది అమెరికాలో కేసు బుక్ అయి ఉన్నది. ఈ డిమాండ్ దీన్ని చూపెట్టి ఇగో డిమాండ్ ఉంది, తర్వాత దాని దగ్గర సప్లై చేస్తామని చెప్పేసి అమెరికా ఇన్వెస్టర్ దగ్గర $175 మిలియన్ నిధులు సేకరించారు పెట్టుబడుల కింద. అమెరికాలో కేసు బుక్ అయ్యి, ఎందుకంటే మోసం చేసి నిధులు సేకరించారు దాని కింద బుక్ అయ్యి. అదాని మీద బుక్ అయితే మాకేం సంబంధం అనేది జగన్ యొక్క ఆర్గ్యుమెంట్. అయితే దరిదాపు మరి రాష్ట్రాల నుంచి ఆ $175 మిలియన్ తీసుకొచ్చి, అంటే సుమారు 2300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల్లో ఒప్పందాలు చేసుకొని అధికారులకు లంచాలు ఇచ్చారు, లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పేసి ఇవాళ కంప్లైంట్. అమెరికాలో కంప్లైంట్ కూడా అదే. కాబట్టి ఇది ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారంటే 4 రాష్ట్రాలతోటి, మిగతా 3 రాష్ట్రాలతోటి మైనర్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి దరిదాపు 1750 కోట్ల ముడుపులు ముట్టాయి అనేది ఇవాళ వచ్చినటువంటి కంప్లైంట్. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్ తెలియకుండా లేదా మంత్రులకు తెలియకుండా కేవలం అధికారులతోటి 2-3 ఐఏఎస్ ఆఫీసులతోటే 1750 కోట్ల ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకునే అవకాశం లేదనేది ఇవాళ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్. దీనికి ప్రభుత్వం మాకేం సంబంధం, అది అదానికి సంబంధం, అదాని అమ్ముకుంటాడు అనేటువంటిది కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఏదేమైనా ఇవాళ అదాని మీద జేపీసీ వేస్తే బీజేపీ ఎందుకో రిజెక్ట్ చేస్తుంది. అదాని ఏమన్నా, అదాని కేంద్ర మంత్రి గాడు, బీజేపీ ఎంపీ గాడు, బీజేపీ సంబంధాలు ఉండే రాజకీయ నాయకుడు కాదు. అటువంటిప్పుడు జేపీసీ వేస్తే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే బీజేపీ కూడా క్రెడిబిలిటీ పెరుగుద్ది. తర్వాత జరిగేటువంటి అవినీతి కూడా బయటకు వస్తుంది. అదాని ఏ పని చేసినా అది కాంట్రవర్సీ అవుతుంది. కెన్యా తోటి ఒప్పందం చేసుకుంటే, ప్రాజెక్ట్ చేసుకుంటే మోడీ బదనాం అయిండు. శ్రీలంక తోటి ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్ట్ శాంక్షన్ అయితే అక్కడ మోడీ బదనాం అయిండు. అక్కడ ప్రతిపక్ష నాయకులు మోడీ ఫోన్ చేస్తేనే ఇవి ఇచ్చారు ప్రాజెక్టులు అదానికని లేవనెత్తారు. కాబట్టి ఇక్కడ అదవరకు ఇంకా తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి భారత ప్రభుత్వం దగ్గర సబ్సిడీ తీసుకునేది మరొక కంప్లైంట్. ఇటువంటి అనేకం ఉన్నాయి. ఇప్పుడు అదాని చేసిన పని కావడంతో దేశ ప్రజలందరూ కూడా అనుమానిస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంటే ఆ రాష్ట్రాలకు కూడా ఇది అంటుతా ఉంది. కాబట్టి మరి యనమల రామకృష్ణుడు అన్నట్లు ఏసీబీ తోటి విచారణ చేయిస్తారా, ఏ విధంగా విచారణ చేయిస్తారు? తర్వాత అదానితోటి అనేక రాష్ట్రాల ఒప్పందాలు ఉన్నాయి. అదాని జోలికి పోయే శక్తి రాష్ట్రాలకు ఉందా అనేటువంటిది మరొకటి. తర్వాత పోతే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనేది మరొకటి. కాబట్టి చాలా లింక్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కాండల్ ఒక భాగం. అందుకని ఇది తేలుస్తారా, ఎవరి ద్వారా విచారణ చేస్తారు? అసలు అదాని మీద విచారణ అయినాక ఇక్కడ, లేదా అమెరికాలో విచారణ అయినాక ఇక్కడ, లేదా కేంద్ర ప్రభుత్వం ఏమైనా విచారణ చేస్తుందా, అవన్నీ విచారణ అయినాక ఇక్కడ చేస్తారా? ఇట్లా అనేకమైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి వాటికి. ఇవన్నీ పూర్తయితే కానీ విషయం తెలియదు. కానీ ఇది కాంగ్రెస్ అయితే సీరియస్గా తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశం పైన ఎక్కువగా చర్చను చేపడుతుంది. చర్చ ఏమిటి? అసలు గత 5 రోజులుగా స్తంభింపజేశారు. గతంలో అదాని విషయం మీద చాలా సార్లు పార్లమెంట్ స్తంభింపజేశారు. ఈ విషయంలో ఒకసారి మన మోడీ స్కోర్ కూడా ఒక ఏడాది కింద 76% స్కోరు 63% పడిపోయింది. అప్పుడు ఏది బీజేపీ అదాని సపోర్ట్ చేస్తుందనే దాని మీద. ఇప్పుడు కూడా ఏదేమైనా అదాని విషయంలో బీజేపీ ఫేస్ చేస్తా ఉంది, ఒక డిఫెన్స్ లో ఉండి ఫేస్ చేస్తుంది. అందుకని వాస్తవానికి కాంగ్రెస్ అన్నదని కాదు కానీ మరి ఒకప్పుడు ఒక ఎకనామిస్ట్ 200 ఏళ్ల కింద షింప్యూటర్ అనే ఎకనామిస్ట్ ఏమన్నాడంటే, పెట్టుబడిదారు విధానం సస్టైన్ కావాలంటే వాళ్ళలో నిజాయితీ కావాలన్నాడు. మరి టాటా బిర్లాల మీద ఇటువంటి రాలేదు ఎప్పుడు కంప్లైంట్.
కానీ అదాని ప్రొడక్షన్లో లేకుండా కేవలం బిజినెస్ చేస్తూ ఇటువంటి చేస్తున్నప్పుడు వాస్తవానికి మార్కెట్ మీద నమ్మకం పోతే దేశానికి ఎక్కువ నష్టం. ఇన్నాళ్ళ సంది భారతదేశం ఎందుకు వెనకబడిందంటే ఎంటర్ప్రినర్ యాక్టివిటీ లేదని. అవును. ఇవాళ ఎంటర్ప్రినర్ యాక్టివిటీ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. అవును. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే షేర్ మార్కెట్లో ప్రజలకు నమ్మకం కలగాలి. అవును. మరి నా నమ్మకం పోతే ఇది మొత్తం కొలాప్స్ అయింది. కాబట్టి అందుకోసమైనా నిగ్గు తేల్చి అదాని తప్పు లేదని అదవరకు ఒక సెబీ ఎంక్వైరీ కమిటీ వేస్తే అది కూడా సెబీ చైర్మన్ కు అదానికి సంబంధం ఉందని తేలింది. అసలు ఇప్పుడు సెబీ చైర్మన్ ఉండాలన్నా లేదా తీసేయాలనే ఒక చర్చ జరుగుతుంది ఎంక్వైరీ. కాబట్టి ఇంత ఎక్కడికి పోతే అక్కడికి అవినీతి అంటుతా ఉంది. ఇది చివరికి ఆ ఎంటర్ప్రెన్యూర్స్ మీద నమ్మకం పోతే ఇండస్ట్రియలైజేషన్ చాలా నష్టం దేశ ప్రజలకు. అందుకని ఏదేమైనా తేల్చి అది కరెక్టా నిజమా అబద్ధం అనేది తేల్చడం అవసరం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ అంది సత్యం గారు మీకు విశ్లేషణ అందించినందుకు. ఇది అంటే వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై వార్తా విశ్లేషణ మరియు వాటి కథనాలపై మనం విశ్లేషణ చూసాం. ఇది ఇవాళ న్యూస్ కేప్. రేపు న్యూస్ కేప్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.